అలాగే రోడ్లు సందులకి వీధులకి కూడా రోడ్లు అయితే జరుగుతున్నాయి. మాకు ఆయన రావడం చాలా గొప్ప, చాలా ఆనందం కూడా. గెలిపించుకోవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలా కాకినాడ తంగెలి ఉదయ శ్రీనివాసరావు కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముందుకెళ్ళి ప్రతి కంపెనీని తీసుకెళ్ళి వస్తున్నారు. అలాగే ఇక్కడ మాకు పిఠాపురంలో అపోలో హాస్పిటల్ అంటున్నారు, అలాగే దోళసంత అభివృద్ధి అంటున్నారు. అలాగే ఇక్కడ బ్రిడ్జి కూడా సెలెక్ట్ అయింది. మాకు చాలా అయితే ఆనందంగా ఉంది. పిఠాపురంలో చాలా మంది ఏమన్నారంటే అక్కడ అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సో మీరు ఇక్కడ పిఠాపురం వాసికి మీరు ఏం చెప్తారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి? అన్న కంచంలో అన్నం పెట్టుకెళ్ళి మొత్తం తినేలాం కానీ ఒకసారి కొంచెం ఎదురు చూడాలి. జాయిగా మెతుకు తింటేనే కడుపు నిండుతుంది. ఒక్కసారి తినేసాం అనుకో పొట్ట పడేస్తుంది, లేకపోతే మనం సత్తాం. ఎందుకంటే ఆయన గెలిచారు, మనం కరెక్ట్గా కరెక్ట్ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి. గతంలో ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూసుకోమనండి. ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి అన్న ఆయన గెలిచిన తర్వాత? ఇప్పుడు మాకైతే సామన్కట్ రోడ్డు ఇప్పటిదాకా 4 సంవత్సరాలు పెట్టి రోడ్ అయితే బాగలేదు. చాలా మంది ఇబ్బందులు పడ్డారు, దొంగతనాలు కూడా జరిగాయి ఆ రూట్లో. తర్వాత ఇప్పుడైతే రోడ్డు వేసారు, ఆ రోడ్డు చాలా బాగుంది. అలా ఎర్రవాడ రోడ్డు, లక్ష్మీసమర రోడ్డు, అలాగే వీధికి సందులకి కూడా రోడ్లు వేసారు. అలాగే ఇప్పుడు కొండవరం గేట్ దగ్గర చాలా దారుణంగా ఉంటుంది, బ్రిడ్జ్ పడిపోయి అది కూడా 12 గంటల టటకమని వర్క్ చేశారు. అలాగే ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాకు ఇప్పుడు వెళ్ళినా మాకు హాస్పిటల్లో న్యాయం జరిగేది కాదు, ఇప్పుడైతే ప్రతి కూడా న్యాయం జరుగుతుంది. అలాగే మనకు కాకడెళ్ళి పని లేకుండా ఇక్కడే హాస్పిటల్ ఉండేలాగా 100 సీట్లు బెడ్ సీట్ కూడా వేశారు. అయితే ఇక్కడ చాలా బాగుంది మాకు ఆయన రావడం. ఎంతోమంది అంటే వెంటనే ఇచ్చేస్తే వాళ్ళకి మంచిలు అవుతారు, ఇవ్వకపోతే చెడ్డలు అవుతారు. కానీ ఆయన్ని తలుచుకుంటే ఆయన పేరే వేరు. ఆయన కోసం మనం చెప్పుకోగలుగుతాం.